ఉమ్మడి వరంగల్ జిల్లాలో అమానవీయ ఘటనకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. వివాహేతర సంబంధం కారణంగా మహిళ చిత్రహింసలకు గురైంది. ఆ దృశ్యాలు మీరు చూస్తున్నారు. ఈ కథనం మీద కాస్త కలవరపరచొచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచిస్తోంది. దిస్ ఈస్ ద డిస్టర్బింగ్ కాంటెంట్. వేర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైస్డ్. ఆ దృశ్యాలు మీరు చూస్తున్నారుగా. మరి ముఖ్యంగా తాటికాయలపల్లి, ఇన్ఫాక్ట్ తాటికాయలకు చెందిన మహిళకు బోలోనిపల్లికి చెందిన ఆ వ్యక్తికి వివాహం జరిగింది. ఆ వివాహం జరిగి 10 ఏళ్ళు అయింది. వాళ్ళకి 3 పిల్లలు కూడా ఉన్నారు. ఇదే బోలోనిపల్లికి సంబంధించి వీళ్ళిద్దరూ కాపురం ఉంటున్నారు. ఈ భార్యాభర్త ఇద్దరు కూడా. అయితే ఈ బోలోనిపల్లికి చెందిన సదరు భర్త ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి తనకు సమీప బంధువు అయిన మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు అనేది ఆ మహిళ, ఆ భార్య గమనించింది. దీంతో తాటికాయలకు వెళ్ళింది. తన కుటుంబానికి తనకి ఈ అన్యాయం జరిగిందంటూ తనకి జరిగిన అన్యాయాన్ని చెప్పుకొచ్చింది. దీంతో ఆ కుటుంబం ఊరుకుందా? వెంటనే వాళ్ళు ఎక్కడున్నారో వెతికి మరీ పట్టుకుంది. ఇంతవరకు బాగానే ఉంది. ఎందుకంటే ఇంతవరకు తనకు జరిగిన అన్యాయానికి సంబంధించి చెప్పుకుంది. వాళ్ళు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వడం, లేకపోతే పోలీసులను ఆశ్రయించడము, చట్టాన్ని కట్టుబడి ఉండడం చేస్తే బాగుంటుంది. కానీ ఆ కుటుంబం ఏం చేస్తుందో తెలుసా? ఎవరైతే వివాహేతర సంబంధం పెట్టుకుందో ఆ మహిళను, అట్ ద సేమ్ టైం ఆ భర్తను, ఆ ఇద్దరిని కూడా తాటికాయల గ్రామానికి తీసుకొచ్చారు. తాటికాయల గ్రామానికి తీసుకురావడమే కాదు, వాళ్ళిద్దరికీ దేహశుద్ధి చేశారు. ఎంత దారుణంగానో తెలుసా? ఆ సదరు మహిళను, బహుశా ఈ మాట చెప్పాలంటేనే గుండె తరుక్కుపోతుంది, మాటలు కూడా తడబడే పరిస్థితి ఉంటుంది. ఆ పురుషుణ్ణి, ఆ భర్తను దారుణంగా కొట్టారు. అంతటితో ఆగిపోలేదు. ఆ మహిళను చెట్టుకు కట్టేసి వివస్త్రణ చేసి, బహుశా ఈ మాట చెప్తున్నప్పుడు చాలా బాధగా అనిపిస్తూ ఉంటుంది. ఎటువంటి ఘటనలు గుండె నుంచి మాట బెణుకుతూ వస్తుంది. అంటే అర్థం చేసుకోండి ఆ పరిస్థితి ఎలాంటిది అనేది. ఆ మహిళను వివస్త్రం చేయడమే కాదు, జననంగాలని తీవ్రంగా గాయపరిచారు. జీడిరసం మీకు గుర్తుందా? చిన్నప్పుడు ఎప్పుడు ఒక చిన్న గాయం తగిలితేనో లేకపోతే ముళ్ళు గుచ్చుకుంటేనో ఆ జీడి పిక్కను తీసి దాన్ని కాల్చొక తీగలాగా అది ఒక ద్రావంలాగా వస్తూ ఉంటుంది కదా. అది కాలు మీద పడితేనే, అరికాల మీద దాన్ని ముళ్ళు గుచ్చుకుని చోట వేస్తేనే సురుక్కుమంటుంది. అటువంటిది ఎంత సెన్సిటివ్ పార్ట్స్ అవి. అటువంటి జననాంగంలో ఆ జీడిరసం పోసారు ఆ కుటుంబీకులు, ఆ గ్రామస్తులు.